హే హే బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఊరెళ్తున్నా. ఊరికా? పండగ చేసుకుని ఇద్దరం కలిసి వెళ్ళిపోదాంలే. ఉండయ్యా ఉండు, నీ మావగారిల్లు నాది కాదు. ఇది బాగా ఎక్కువ అవుతుంది. ఆటకి ఇప్పుడే ఫుల్ స్టాప్ పెడతాను కానీ నువ్వు ముందు రా చెప్తాను. రాయా ఆగు. ఏమండే హాసిని గారు, ఏంటండి మాకు ఈ కర్మ? మీలో హెల్ప్ చేయడానికి వచ్చి మాలో సంకనాకిపోయినట్టు ఉంది కదండి. నేను నిన్నటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, నా యాక్షన్ మీ రియాక్షనే లేదు. మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో చెప్పండి దానికి. అవును గౌరీ, ఆయనదేం తప్పలేదు, తప్పంతా నాదే. నేను పులిగోర అబ్బాయిని ఇష్టపడ్డాను. అతని పేరు సిద్ధార్థ్ అని. నేను ఫ్రస్ట్రేషన్లో సూసైడ్ చేసుకోవడానికి పోతుండగా ఈయనే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు. నా బాయ్ ఫ్రెండ్ ముంబై నుంచి రాగానే అతనితో వెళ్ళిపోతాను. విన్నావా తల్లి? తెలిసిందా? ఇప్పటికైనా నీకు అర్థమైందా? నేను సాయం చేసేవాడిని కానీ చీటింగ్ చేసేవాడిని కాదమ్మా. ఏమంటే హాసిని గారు, మీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసేవాడిని మాట్లాడాలి. ఏం చేద్దామని అనుకున్నావే? ఎవరినో ఇష్టపడితే మరి ఇతనితో ఎందుకు నిశ్చితార్థం చేసుకున్నావు? ఆ ఇంటి వారిలో సిద్ధార్థ్ అనే పేరు గలవాడు ఎవరున్నారే చెప్పు. ఎందుకు ఇంత అబద్ధం చెప్తున్నావు? ఎందుకే చెప్పు. కొట్టు అమ్మమ్మ, ఇంకా గట్టిగా కొట్టు. అవును, నేను చెప్పిందంతా అబద్ధం. నేనెవరిని ఇష్టపడలేదు. నేను కావాలని నాటకం ఆడి ఈయనని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ అది నా కోసం కాదు, మీకోసం. ఇతన్ని ఎవరు అనుకున్నావు అమ్మమ్మ? విజయసింహ రుద్రప్రతాప్ గారి ఒకానొక్క కొడుకు సూర్య రుద్రప్రతాప్. నమ్మడానికి అవ్వడం లేదు కదా. నేను ఈయనను మొదటిసారిగా చూసింది తన ఎంగేజ్మెంట్లో. వాళ్ళమ్మ నాన్న మాట్లాడుకునేటప్పుడు విన్నాను. సింహకోట వారు పెద్దింటివారు, అంత పెద్ద ఇంటివారి పిల్లాడు. ఆ కుటుంబానికి ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇలా పెళ్లి చేయడం ఏమీ బాలేదండి. మీకెన్నోసార్లు చెప్పాను ఇలా మాట్లాడకండి అని. వాడు నా కొడుకు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అత్త ఫోటో చూశాను, ఆయన తల్లితో మాట్లాడాను. అవును, వాడు నా సొంత కొడుకు కాదు, ఆ వంశం బిడ్డనే. ఏ రోజైతే వాడి తల్లి వాణ్ణి నా చేతుల్లో పెట్టిందో ఆ రోజు నుండే నా కొడుకు. నేను కన్న కొడుకు. వాడొస్తానంటే తీసుకెళ్ళండి. రోజు ఆ ఫోటో ముందు నిలబడి శబరిలాగా ఏడుస్తూ ఎదురు చూస్తున్నావు కదా. తిరిగి రావడానికి నీ కొడుకు బతికిలేడమ్మమ్మా. అందుకే నీ మనవడిని తీసుకొచ్చాను. ఈయన తండ్రి చేసిన తప్పుకి మన రెండు కుటుంబాల బంధుత్వం తెగిపోయి ఈ రోజు కూడా నరకం అనుభవిస్తున్నాం కదా. అది చూడాలని అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరో లవర్స్ కోసం ఎంతో రిస్క్ తీసుకునే ఈయన తన సొంత వాళ్ళ కోసం రిస్క్ తీసుకోవాలనే ఆయనకి తెలియకుండా అబద్ధం చెప్పి నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. కొట్టు అమ్మమ్మ, నన్ను కొట్టు. నా వల్ల తప్పు జరిగిందమ్మా, పెద్ద తప్పే జరిగింది. దయచేసి నన్ను క్షమించు. ఆ తప్పుని నేనే సరిచేస్తాను. ఒకవేళ దేవుడు ఆ శక్తి నాకు ఇవ్వలేదంటే వీడైనా వచ్చి సరిచేస్తాడు.